ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ షల్ వి స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ రీడ్ సామ్ 3. అందరూ మన గ్రంథాలు తెరిచి లేచి నిలబడి 3వ కీర్తన మార్చి చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ఒకసారి మీ గ్రంథాలు తెరవండి. సామ్ 3 మార్చి చదువుకుందాం. అంటే నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ గట్టిగా ఒక్కరే చదువుతున్నారు, అంత స్పష్టంగా దేవుని వాక్యం చదవాలి. ఆల్రైట్, అందరూ బైబిల్ తెరవండి. 3వ కీర్తన మొదటి నుండి ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవాలి. ఆ విధంగా ఆ కీర్తన మనం చదువుదాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా లెమ్మో, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. అందరూ ఈ మాట నాతో చెప్పండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. యు మే బి సీటెడ్. దయచేసి కూర్చోండి. మూడవ కీర్తన దావీదు మహారాజు గారి ద్వారా రచించబడిన కీర్తన. బైబిల్ గ్రంథంలో కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. మీలో ఎంతమంది కీర్తనలు రోజు చదువుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిరోజు కీర్తన గ్రంథాన్ని చాలా స్పష్టంగా చదువుతాను. అందులో ఒక్కొక్క మాట చాలా చాలా ఉన్నతమైన మాట, మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజకరమైన మాటలు కీర్తనలో ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థన చేయాలో, దేవుని మీద ఎలా అనుకోవాలో, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే దేవుని కోసం ఎలా నిలబడాలో పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రపంచ చరిత్రలో కొంతమంది నియంతలు ఉన్నారు. అందులో ఒక నియంత పేరు చెబుతాను. అతని పేరు జోసెఫ్ స్టాలిన్. జోసెఫ్ అనే మాట చాలా మంచి మాటే, బైబిల్ పేరే. యోసేపు గారిని ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారు కదా, అతని పేరు చాలా మంచిదే, జోసెఫ్ స్టాలిన్. అయితే అతడు ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన లీడర్గా ఉంటూ దేవుడు లేడనే వాదాన్ని, సిద్ధాంతాన్ని, లేదా దేవుడు ఉంటే మనకెందుకు లేకపోతే మనకెందుకు అన్న వాదాన్ని బాగా బలపరిచినవాడు. అంత మాత్రం కాకుండా హీ వాజ్ అ బ్లడ్ థర్స్ట్ మర్డరర్. భయంకరంగా అనేక మందిని హింసించినవాడు, చంపడానికి ప్లాన్ చేసినవాడు. అడాల్ఫ్ హిట్లర్ అనబడే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని జోసెఫ్ స్టాలిన్ ప్రపంచంలో చాలా మందిని హతమార్చాలని ప్లాన్ చేశాడు. ఎస్పెషల్లీ జూయిష్ పీపుల్ని, యూదులైన వారిని చంపేయాలని ప్లాన్ చేశాడు. అడాల్ఫ్ హిట్లర్ ఒక రక్త